హలో ఆల్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం జూడియోలో కొంచెం షాపింగ్ చేయడానికి వచ్చేసాం. అందుకే ఈ మినీ వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు నేను వేసుకున్న టాప్ మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఇంతకీ జూడియో ఎవరు స్టార్ట్ చేశారో మీకు తెలుసా? మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కూడా బ్రాండెడ్ బట్టలు అఫోర్డబుల్ ప్రైసెస్లో వేసుకునేలాగా రతన్ టాటా గారు స్టార్ట్ చేశారు. ఎంత గ్రేట్ కదా. సరే, ఇక మనకు నచ్చిన బట్టలని ట్రైల్ వేసేద్దామా? నాకు బేసికల్లీ షర్ట్స్ అంటే చాలా ఇష్టం. చూసిన వెంటనే ఈ షర్ట్ నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మామూలుగా అమ్మాయిలు షాపింగ్కి చాలా టైం తీసుకుంటా అంటారు కదా. నా కేసులో అయితే అది రాంగ్. ఎందుకంటే నేను వచ్చిన వెంటనే ఈ షర్ట్ సెలెక్ట్ చేసేసా. తర్వాత ఈ డ్రెస్ ట్రైల్ వేసా. చూసిన వెంటనే బాగా నచ్చింది, కానీ వేసుకుంటే ఎందుకో సెట్ అయినట్టు అనిపించలేదు. మీకు ఎలా అనిపించింది? నాకు బాగుందా లేదా? సరే, కొనకపోతే ఏంటి, ఒక మంచి వీడియో తీసుకుందామని తెగ తిరిగేశాను. వీడియో అయితే బాగానే వచ్చింది, డ్రెస్ మాత్రం నచ్చలేదు. ఇంకా మంచి డ్రెస్సులు తీసుకోవాలని చెప్పి ఇది ఎక్కడ తీసింది అక్కడ పెట్టేశా. మళ్ళీ షర్ట్స్ మీద నా కళ్ళు పడ్డాయి. ఈ షర్ట్ చూస్తే ఇందాక షర్ట్ లాగే ఉంది, కానీ కొంచెం డిజైన్ మారింది. ఎలా ఉంటుందా అని చూశాను, పెద్దగా బాగాలేదు. మళ్ళీ ఎక్కడ తీసింది అక్కడ పెట్టేశా. ట్రెడిషనల్గా ఒక టాప్ తీసుకోవాలనిపించింది. చూడగానే ఇది బాగా నచ్చింది. బేసికల్లీ నాకు వైట్ నచ్చదు, కానీ ఎందుకో ఈ టాప్ నాకు బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది? నాకు ఈ టాప్ సూట్ అయిందా? నాకైతే భలే నచ్చింది. అందుకే ఈ టాప్ కూడా పర్చేస్ చేసేసా. తర్వాత నెక్స్ట్ డ్రెస్. నేను ఈరోజు కొన్న డ్రెస్సుల్లో ఇదే నా ఫేవరెట్ డ్రెస్. ఎందుకో ఈ డ్రెస్ చూసిన వెంటనే ఈ డ్రెస్ వేసుకొని బీచ్కి వెళ్ళిపోవాలనిపించింది. ఎందుకే మీకు డ్రెస్ నచ్చిందా? నాకైతే భలే నచ్చింది. చూస్తూనే అన్నాను, ఆ అద్దంలో ఇలా ఇలా అటు ఇటు తిరుగుతూనే అన్నాను. ఫైనల్లీ అదైతే కొనేసాము. అలా ఒక షర్ట్, టాప్, డ్రెస్ తీసుకున్నాక ఇంకా ఏమైనా మన బడ్జెట్లో వస్తాయేమో అని చెప్పి అలా వెతుకుతూ ఉన్నా. చూస్తుంటే అన్నీ నచ్చేస్తున్నాయి. అలా చాలా 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 సేపు తిరిగిన తర్వాత ఇంకా డ్రెస్సెస్ చూసింది చాలే అని ఫుట్వేర్ సెక్షన్కి వెళ్ళిపోయా. ఇంకా శాండిల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎన్ని స్టైల్స్, ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అలా చూస్తూనే ఉండాలని ఉంది. షూస్ కూడా చాలా స్టైలిష్గా ఉన్నాయి అక్కడ. ఇంకా అక్కడ చిన్నపిల్లల సెక్షన్లో ఉన్న బట్టలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. అదేంటో రోడ్ మీద ఒక 5 minutes వాక్ చేసినా కాలు నొప్పి వచ్చేస్తుంది. అలాంటిది షాపింగ్ మాల్లో ఎంతసేపు తిరిగినా కూడా కాలు నొప్పే రాదు. అదేం మ్యాజికో. నా దగ్గర బడ్జెట్ అయిపోయింది అని తెలిసినా కూడా మళ్ళీ మళ్ళీ ఈ చెప్పులు చూడడానికి ఎందుకు వస్తున్నానో నాకే తెలీదు. సరేలే, అదొక సాటిస్ఫాక్షన్ అని చెప్పి చూసేసి వెళ్ళిపోయా. నేను ఎప్పుడు జూడియోకి వచ్చినా పర్ఫ్యూమ్స్ అయితే పక్కాగా ట్రై చేస్తా. అయినా ట్రై మీ అని అంటే ట్రై చేయకుండా ఉంటామా? ఇది చూస్తే షైన్ అది అయిపోయింది, మొత్తం వాడేశారంతా. సరే, పక్కదైనా ఉందేమో అని చూస్తే కొంచెం ఉంది. సర్లే అని కాసేపు తనతో ఆడేసుకున్నా. అవును, సెంట్కి పర్ఫ్యూమ్కి తేడా తెలుసా మీకు? తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా బెస్ట్ పార్ట్ ఆఫ్ జూడియో ఏంటంటే నెయిల్ పాలిష్. డిఫరెంట్ కలర్స్తో అన్ని ట్రై మీ ఆప్షన్తో ఉన్నాయి. నేనైతే ఒక నెయిల్ పాలిష్ ట్రై చేసా. సూపర్గా నైల్స్లో కలిసిపోయే కలర్, అసలు వేసినట్టే ఉండదు. మరి వేయడం ఎందుకు అనుకుంటున్నారా? అదే మ్యాజిక్. మీకు ఎలా అనిపించింది ఈ కలరు? నాకైతే బాగా నచ్చి ఒక నెయిల్ పాలిష్ కొనుక్కున్నా. ఇంకా చాలా యాక్సెసరీస్ చూసి అలా వెళ్ళిపోయా. ఫైనల్లీ బిల్లింగ్ కౌంటర్కి కూడా వచ్చేసాం. లైన్ ఎక్కువే ఉంది, కానీ బిల్లింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎంతైనా షాపింగ్ చేస్తే వచ్చే హ్యాపీనెస్సే వేరు. నేనైతే ఎప్పుడు కొత్త బట్టలు కొన్నా కూడా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, వెళ్ళి ట్రైల్ వేసేద్దామా అని ఫుల్ ఎక్సైటెడ్గా ఉంటాను. మరి మీరు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.